హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీవన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ యువతకు సువర్ణ అవకాశం ముందు ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఒక సంబంధం గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యువత కోసం సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తుంది. ఏపీలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు చేయూత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది. ఇలాంటి వారి కోసం ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈడీపీ అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రణాళిక రచిస్తుంది. బీసీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కాప్ యువతను ఔత్సాహికంగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారులు చర్చలు కూడా ప్రారంభించారు. అక్కడ నేర్పించే పరిశ్రమల సిలబస్కు అనుగుణంగా 4 లేదా 6 వారాల శిక్షణ అందిస్తారు. ఈ మేరకు ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనుంది. అంతేకాదు ఏటా 2000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ ఈడీపీ కార్యక్రమంలోకి 1000 మంది బీసీలు, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన 500 మంది కాపు సామాజిక వర్గం నుంచి 500 మందిని తీసుకోనున్నారు. ఆయా వర్గాల నుంచి బ్యాచ్కి 30 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణను అందిస్తారు. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ శిక్షణకు ఎంపిక చేసినందుకు ప్రత్యేకంగా ఒక విధానం ప్రశ్నావళిని కూడా తీసుకొస్తున్నారు. మొత్తంగా 5 ఏళ్లలో 9000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్ఐఎంఎన్ఎస్ఎంలో ఈ శిక్షణ తర్వాత వారికి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న యువత తమకు వచ్చే ఆలోచనలను సదరు సంస్థతో నిరంతరం పంచుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఫ్రెండ్స్, ప్రభుత్వం మిమ్మల్ని ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్